మనసు పెట్టి మరి దేవుని మాటల కొరకు మన హృదయాల్ని మనస్సుల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి ప్రభుపేట వందనాలు. అందరికి వందనాలమ్మా. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ సమయంలో దేవుడు చేసిన మేలును బట్టి నెలంతా కాపాడి మరొక నెల జూన్ నుండి జులైలోనికి మనల్ని క్షేమంగా నడిపించాడు దేవదేవుడు, మన రక్షకుడు, మన ప్రభువు. మరి ఇక నెలలో దేవుడు చేసిన గత నెలలో చేసిన మేలును బట్టి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చేతులు చూపించండి. 1 2 3 1 2 3 సాక్ష్యాల కొరకు మీరు సిద్ధపడండి. ఒక మాట చెప్పిన తర్వాత మీరు సాక్ష్యాల కొరకు సిద్ధపడండి. ఈ సమయంలో దేవుని యొక్క కృప చేత మనం జూలైలోనికి మనం జూన్ మాసం అంతా కూడా దేవుడు మనకి కుటుంబములకు, మన బిడ్డలకు, మన సంఘాలన్నిటికీ, సంఘ కుటుంబాలన్నిటికీ కూడా తన మహాకృప క్షేమాన్ని దేవుడు విస్తరింప చేశాడు. హల్లెలూయా. అందును బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతులు చెప్పి గణపరచాలి. ఎంత స్తుతించినా ఆయన రుణం మనము తీర్చలేం. ఎంత స్తుతించినా సరే మనం ఆయన రుణాన్ని తీర్చలేం. నేను పాట రాశాను, దేవుడు చేసిన మేలును కార్యాన్ని గమనించి ఒక పాట వ్రాయటానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఈ పాట ఎప్పుడు రాశానంటే దాదాపు ఇప్పుడు 10 years. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల క్రితం ఈ పాట రాసి ఒక CD రికార్డ్ చేసి CDలో కూడా రిలీజ్ చేసి అది వీడియో ఆల్బమ్ గా చేసి యూట్యూబ్లో మరి మనం రిలీజ్ చేయాలని, లాంచ్ చేయాలని ఒక ఆలోచన కూడా. అయితే ఇదివరకు రికార్డింగ్ వీడియోస్ కి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసి నేను కొంతమంది టీవీ రికార్డింగ్ థియేటర్లకు ఫోన్ చేశాను. తర్వాత టీవీలో, తర్వాత కొన్ని టీవీలు, లోకల్ టీవీస్లో ఛానల్స్ కూడా ప్రార్థనా టీవీ, ఆ తర్వాత మనకి బాపట్ల సమీపంలో ఒక ఛానల్ వచ్చింది నమ్మిక టీవీ. అక్కడికి వెళ్ళి నాకు కాల్ చేస్తే మాట్లాడాను వాళ్ళతో. మరి వీడియో ఆల్బమ్ చేయాలా, ఆడియో అయితే ఉన్నది. దేవుని మహాకృపను బట్టి మన మినిస్ట్రీ తరఫున 3 ఆల్బమ్స్, 3 CDలు చేయడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు కాదు, 10 years బ్యాక్. హల్లెలూయా. ఆ దినాల్లో ఒక ఆల్బమ్ చేసినప్పుడు 50,000 అయినా 50,000 రూపాయలు. ఇప్పుడు 10 years బ్యాక్ ఒక CDలో 8 పాటలు ఉన్నవి. మొట్టమొదటి దేవుడు ఇచ్చినటువంటి CD అతికాంక్షణీయుడు అనేటువంటి CDని రిలీజ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. అందులోని పాటలు సహోదరుడు మహేష్ మరి తెలుసు, ఆ సాంగ్ షీట్ వేసి చీరాల, స్టూట్పూర్వ పరిసర ప్రాంతాలన్నీ కూడా చర్చిస్ లో ప్రొవైడ్ చేసి AR స్టీవెన్సన్ గారి చేతుల మీదుగా ఆ CDని రిలీజ్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. మొట్టమొదటి CD AR స్టీవెన్సన్ గారు ఆవిష్కరించారు, అది రిలీజ్ చేశాం. అప్పుడు క్యాసెట్స్ కూడా ఉన్నాయి. ఆ క్యాసెట్స్ విత్ CDs ఇవన్నీ కూడా కొన్ని అక్కడికక్కడే సేల్ అయ్యి అక్కడ తీసుకున్నారు. ఆ తర్వాత మన చర్చిస్ లో మరి ఆ సాంగ్ షీట్స్ ని కొన్ని బుక్స్ వేసాము. మరి అవన్నీ కూడా అయింది. అందులో కొన్ని పాటలు మంచి ఆదరణ పొందిన పాటలు కొన్ని బయటకు వచ్చాయి. మరి ఒక పాట పాడతాం, నా నిరీక్షణ ఆధారం నీవే యేసయ్యా. మరి సిస్టర్లకు తెలుసు, వాళ్ళు పాడతారు. అది చాలా అంతటా మరి వెళ్ళింది. ఆ తర్వాత మరి చర్చెస్ లో మరి బ్రదర్ మనోళ్ళకి ఒక పాట తెలుసు, కానీ మహేష్ కి దాంట్లో ఉన్న ప్రతి పాట మేము పాడుతూ ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. అందుకు మొట్టమొదటి ఆల్బమ్ ఏం చెప్పండి? అతికాంక్ష. రెండో ఆల్బమ్ యేసయ్యా నిన్నే స్తుతించెదా. రెండో ఆల్బమ్ ఏం చెప్పండి? యేసయ్యా నిన్నే స్తుతించెదా. దేవునికి స్తోత్రం. ఆ CD రిలీజ్ చేసాం. అది గుంటూరులో ఒక రికార్డింగ్ థియేటర్లో కొంతమంది సింగర్స్ చేత పాడించాను. నేను కొన్ని పాటలు పాడాను, కొంతమంది సింగర్స్ చేత పాడించాను.
ఆ సీడీ పూర్తయిన తర్వాత రిలీజ్ ఫంక్షన్ చీరాల దగ్గర వేటపాలెంలో పెట్టారు. సీడీ రిలీజ్ చీరాల దగ్గర వేటపాలెంలో. ఈ సీడీ ఎవరు రిలీజ్ చేశారంటే దైవజనులు పాస్టర్ ప్రవీణ్ బెల్లంపల్లి. ఆ దైవజనుడి చేత అప్పుడే ఆయన టీవీ పరిచర్య ప్రారంభమవుతున్న దైవ సేవ. మరి దైవ సేవకులు ప్రవీణ్ పాస్టర్ గారు చేతుల మీదుగా యేసయ్యా నిన్నే స్తుతించదా అనే సీడీస్ ప్రార్థన చేశాడు, విడుదల చేశాము. అందులో కొన్ని పాటలు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. దేవుని స్తోత్రం. తర్వాత అందులో కొన్ని చెప్పబోయే పాట ఉన్నది, నేను రాశానే ఆ పాట. ఆ సీడీ తర్వాత మరొక సీడీ రిలీజ్ చేశాం. ఆ సీడీ ఏంటంటే యేసయ్యా నిన్నే స్తుతించదు కదా. రెండో సీడీ యేసులో విడుదల, మూడవది యేసులో విడుదల. అందులో 2 పాటలు ప్రత్యేకంగా బయటకు వచ్చింది. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో విడుదల 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 రక్షణ స్వస్థత హల్లెలూయా హల్లెలూయా ఆరాధన నీతి. అది అద్భుతంగా రిలీజ్ అయ్యి చాలా అద్భుతమైనటువంటి ఆరాధన సాంగ్గా వచ్చి ఆ పాట ఒక దైవజనుడు బలంగా వాడబడుతున్నటువంటి ఒక దైవజనుడు అన్నాడు. ఈ పాట చాలా భారం కలిగిన వాడు. ఆయన మినిస్ట్రీ పేరు ఫైర్ మినిస్ట్రీ. ఇమానియల్ గారని దేవుని సేవకులు అగ్ని మినిస్ట్రీ ఇమానియల్ గారు, ఆయన చెన్నైలో ఉంటాడు. ఆయన గారి ఈ పాట ఎవరు రాశారు, ఈ పాట చాలా అద్భుతంగా ఉందని నాకు ఫోన్ చేయకుండా ఈ సీడీ రికార్డ్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఫోన్ చేశాడు. ఈ శామ్యుల్ గారని ఆయన మ్యూజిక్ చేశారు. లాస్ట్ బ్రదర్ ఈ పాట ఎవరు రాశారు మరి కనుక్కోండి, ఈ పాట నాకు బాగా నచ్చింది, ఈ పాట నా సీడీలో పెట్టుకుంటాను, నేను తమిళ్లో తర్జుమా చేసుకుని తమిళ్లో పాడతాను అని ఆ పాట రైట్స్ అన్నమాట. నాకు ఆ డైరెక్టర్ గారు ఫోన్ చేసి బ్రదర్ మనం రిలీజ్ చేసిన యేసులో విడుదల పాట చాలా అద్భుతంగా పాస్టర్ గారికి నచ్చిందంట. ఆయన తమిళ్ చెన్నైలో ఉంటారు, ఇక్కడ పరిచయకు వస్తారు. ఆయన గారు రికార్డింగ్ చేసి ఆయన పాడుకుని ఆయన తమిళ్లో రిలీజ్ చేసుకుంటాడంట. మీరు సొంతేనా, మీరు రైట్స్ తీసుకోమన్నా. నేను చాలా సంతోషపడ్డా. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనం రాసిన పాట తమిళ్లోకి తర్జుమా అయిపోయి వెళ్ళిపోయి పాడుకుంటున్నారు. చాలా సంతోషం అండి. దేవుని పాట పాడటమే మనకి. అందరి నోట నా పాట, అందరి నోట యేసయ్య పాట ఉండాలి. కాబట్టి ఓకే సార్ చక్కగా చేసుకోమని చెప్పాను. చక్కగా రిలీజ్ చేసి ఆయన పాడుకుని తమిళ భాషలో నాకు కూడా రాదు పాట పాడుకుంటూ ఉన్నారు. తమిళ్లో రిలీజ్ చేసి ఆయన సీడీలో ఆ పాట తానే పాడాడు. వేరే పాటలన్నీ ఎవరి చేత పాడించి ఆ పాట మాత్రం తను పాడి నాకు ఒక సీడీని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఈ రీతిగా మీ విడుదల కూడా బాగుంది. దేవుని మహాకృపను బట్టి సంగీత పరిచర్య సాగుతూ 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 ఆగిపోయింది. ఇంకా సీడీలు రికార్డు ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి ఒక పాట అప్పుడు నేను ఈజీగా 3 సీడీలు చేయగలిగాను దేవుని కృపను బట్టి. కారణం మ్యారేజ్ కాలేదు కాబట్టి. వచ్చిన తర్వాత ప్రభు పరిచర్యకి కూడబెట్టి సీడీ చేయాలని తపన చేసి తర్వాత పరిస్థితులు మారి అట్లా సీడీ కొరకు రెడీ చేసుకున్నాం. కొన్ని పాటలు రెడీ కూడా కానీ స్పాన్సర్స్ లేక నేను చేయలేక ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అయితే మనం పాడిన పాటలు ఆడియో రూపంలో వీడియోలో చేసి యూట్యూబ్ లో ఎన్ని పాటలు దాదాపు 3 సీడీలు 8 పాటలు అని చెప్పలేటండి. 3 ఎందులు 3 8 24 సాంగ్స్ ఆల్రెడీ రికార్డింగ్ ఉన్నాయి. 50 పాటలు పుస్తక రూపంలో ఉన్నాయి. దేవుడి సన్నిధిలో ప్రభు చిత్తంలో మన సంగీత పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళినట్లుగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. నేను ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నా, 2 సంవత్సరాల నుండి
మహేష్తో కూడా పంచుకున్నాం, మహేష్ నేను పంచుకున్నాం. మన చర్చి తరపున ఒక పాటల పుస్తకం, క్రైస్ట్ హోలీ చర్చ్ తరపున ఒక పాటల పుస్తకం ప్రింట్ చేయాలా, ముద్రించాలా అని 2 సంవత్సరాలు అనుకుంటున్నాం, ప్రేర్ చేద్దాం ఈ సంవత్సరం అనుకుంటూ ఉన్నాం. ఎంత అయింది పాటల పుస్తకం అంటే దాదాపుగా ఒక 100 పాటలు, లేకపోతే అన్ని రకాలుగా పాడుకునే పాటలు, మన సీడీల పాటలు కలిపి రిలీజ్ చేయడానికి, ఒక పాటల పుస్తకం మనం పాడుకునే పాటలు అన్ని రిలీజ్ చేయడానికి అంత 10,000 రూపాయలు అయిందని ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు చెప్పారు. కనుక్కుని వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం. మన సంఘం తరపున వచ్చే పాటల పుస్తకం అనుకోండి, ఆ పాటల పుస్తకం మీద మన అడ్రస్, ఫోన్ నెంబర్లు, మన చర్చి డీటెయిల్స్ ఉంటాయి, సమయాలు ఉంటాయి, బ్యాగ్ లో మనం అన్ని రకాలుగా పాటల పుస్తకం. దేవుడు ఆడుకోవాల్సిన పని, పాట పాడమంటే సైదుల్ గారు అన్నాడు, పాటల పుస్తకం తీసుకురండి కొత్తది ఏదన్నా ఏడన్నా అన్నాడు. కాబట్టి మన పాటలు, తర్వాత అన్ని రకాల పాటలు ఉంటే ఒక గుర్తింపుగా ఉండింది. ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే ఈ సంవత్సరము ఒక సంవత్సరాంతంలోనూ మంచి పాటల పుస్తకం మన చర్చి తరపున వేద్దాం. దేవుని స్తోత్రం. మనందరం ప్రార్థన చేసి సహకరిస్తే తప్పకుండా వచ్చింది. ప్రార్థన చేయండి. సంగీత పరిచర్య అలా సాగుతుంది. మరి యూట్యూబ్ లో పాటలు రిలీజ్ అవ్వాలి, మన పాటలు కూడా చాలా ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు ఒక పాట రిలీజ్ చేయాలంటే, కనీసం వీడియో ఆల్బమ్ చేయాలంటే 50,000కు పైనే ఉందని చెబుతున్నారు. మనం ఒక్కొక్కటి చేద్దాం. మీరు ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైంది లేనే. ప్రార్థనలో మన పరిచర్య అలా ఉన్నది. కాబట్టి నేను ఎందుకు చెప్పానంటే, ఇవన్నీ సంగీత పరిచర్య మనకు ప్రారంభమయ్యి ఆగింది, మరలా అది ప్రారంభం అవ్వాలా. మరలా అన్ని మినిస్ట్రీకి సంబంధించిన కొంత బయటికి వెళ్ళడానికి వివిధ పరిచయ పుస్తకం ఇచ్చి మాకు ఇచ్చి అవన్నీ కూడా చదవడానికి కూడా బాగుంటుంది. కనుక మీరందరూ ప్రార్థన చేయండి. అందులో ఒక పాట పాడతా, దేవుడు చేసిన మేలును బట్టి మనం ఎంత స్థుతించినా ఆయన రుణం అని ఒక పాట రాశాను. ఆ పాట చెప్పించడానికి నేను ఈ మాట చెప్తాను, దేవుడు నడిపించాడు. ఓకేనా? యుగ యుగములు నేను స్థుతించిన నీ రుణము నేను తీర్చను. మన సాంగ్ షీట్స్ మీ దగ్గర ఉన్నాయి, అందులో ఆ పాట ఉంటుంది. అది అక్కడ పడేశారు, అది వాడుకలోనదో లేదో తెలియదు. మన చర్చి సాంగ్ షీట్స్ మరి ఇక్కడ ఉన్నాయి, అందులో ఒక పాట ఉంది. ఆ పాటను ఒకసారి మీరు చూడండి. లేని వారి దగ్గర నా దగ్గర ఒకటో అలా ఉందా, నీ దగ్గర పాడేవాళ్ళు ఇక్కడ మన ఇక్కడ ఉండాలి. సాంగ్ షీట్స్ చూసుకోండి. మీ దగ్గర ఉండి ఇదివరకు తీసుకున్నారు కదా, అందరు చూడండి. ఓకే, అందులో యుగ యుగములు నిన్ను స్తుతించిన, చూడమ్మా ఉంటూ యుగ యుగములు నిన్ను స్తుతించిన నీ రుణము నేను తీర్చలేనటువంటి పాట. అందులో ఉన్న పాట చూడండి. ఫస్ట్ సాంగే ఆ పాట మనం చూద్దాం దేవుని యొక్క సన్నిధిలో. మరి బ్రదర్ చూస్తున్నాడు, సాంగ్ షీట్స్ ఉంటే ఇక్కడే ఉండాలా, ఇస్తాడు. మీరు తీసుకున్న అందరూ, లేని వాళ్ళు ఇది వరకు తీసుకున్నాడు, ఎక్కడైనా మిస్ అయ్యాను. యుగ యుగములో నిన్ను స్తుతించిన నీ రుణమునే తీర్చలేనేసయ్యా. దివారాత్రులు నిన్ను కీర్తించిన ఈ ప్రేమ నింపచాలనయ్యా. యుగ యుగములు నిన్ను స్తుతించిన నీ రుణమునే తీర్చలేనేసయ్యా. దివారాత్రులు నిన్ను కీర్తించిన నీ ప్రేమ నింపచాలనయ్యా. యేసయ్యా 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 అందరూ యేసయ్యా యేసయ్యా. హోసన్నా హోసన్నా హల్లెలూయా. నా స్తుతికి కారణం నీవేనయ్యా. అందరూ పడాలి. హోసన్నా హోసన్నా హల్లెలూయా. ఈ స్థితికి కారణం నీవేనయ్యా. యుగ యుగములో నిన్ను స్తుతించిన నీ రుణమునే తీర్చలేనేసయ్యా.
యేసయ్యా దివారాత్రులు నిన్ను కీర్తించిన నీ ప్రేమ వర్ణింప చాలనయ్యా ఈ భూమిలో ఎవ్వరు త్యాగం సిలువలో నాకై చేసి ముగించావు ఈ భూమిలో ఎవ్వరు చేయని త్యాగం సిలువలో నాకై చేసి ముగించావు నీ ప్రేమ వర్ణింప చాలనయ్యా నీ కృపయంతో గొప్పదయ్యా నీ ప్రేమ వర్ణింప చాలనయ్యా నీ కృపయంతో గొప్పదయ్యా యేసయ్యా 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా నా స్తుతికి కారణం నీవేనయ్యా హోసన్నా హోసన్నా హల్లెలూయా ఈ స్థితికి కారణం నీవేనయ్యా యుగ యుగములు నిన్ను స్తుతించిన నీ రుణముని తీర్చలేనేసయ్యా దివారాత్రులు నిన్ను కీర్తించిన నీ ప్రేమ చాలనయ్యా రెండు వచనం ఈ భూమిలో ఎవరు చూపని ప్రేమ పాపినైన నాపై చూపిలోపినవయ్యా ఈ భూమిలో ఎవరు చూపని ప్రేమ పాపినైన నాపై చూపిలోపినవయ్యా నీ ప్రేమ వర్ణింప చాలనయ్యా నీ కృపయంతో గొప్పదయ్యా నీ ప్రేమ వర్ణింప చాలనయ్యా నీ కృపయంతో గొప్పదయ్యా యేసయ్యా 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 అందరూ యేసయ్యా యేసయ్యా హోసన్నా హోసన్నా హల్లెలూయా నా స్తుతికి కారణం నీవేనయ్యా హోసన్నా హోసన్నా హల్లెలూయా ఈ స్థితికి కారణం నీవేనయ్యా యుగ యుగములు నిన్ను స్తుతించిన నీ రుణముని తీర్చలేనేసయ్యా దివారాత్రులు నిన్ను కీర్తించిన నీ ప్రేమ వర్ణింప చివరిగా యేసయ్యా 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా నా స్తుతికి కారణం నీవేనయ్యా హోసన్నా హోసన్నా హల్లెలూయా
రుణము నీ తీర్చట్లేనేసయ్యా, దివారాత్రులు నిన్ను కీర్తించిన నీ రుణము లేనేసయ్యా. హల్లెలూయా. ఒకరు చప్పట్లు కూడా దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావాలు కలిగినట్టుగా చూద్దాం. హల్లెలూయా. చూద్దాం ఎలా ఉంది పాట. ఏమంటమ్మా, అద్భుతమైన పాటలు దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ పాటలు మనం పాడితే తెలుస్తాయి. ఏం చేయాలి చెప్పండి? మన పాటలన్నీ కూడా మరి చక్కగా ముద్రించి పుస్తకాల్లోనే పెట్టాం, కానీ పాడదాం పాటలు. హల్లెలూయా. సాంగ్ షీట్స్ ఉండాలి, అందరు తీసుకోండి. గత కాలంలో వచ్చినాయి, అందులో ఒక్కొక్క పాట చాలా అద్భుతమైన పాటలు ఉన్నవి. కొన్ని మన పాటలన్నీ మన చర్చ తరపున దేవుడు మనకి ఇచ్చిన పాటలు అందులోనే పాడండి, దేవుని కనపరచండి. మన సంఘంలో కూడా చాలా మంది తెలియదు, అవి పరిచయం చేయండి. మనం ప్రతి పాట వారానికి ఒక పాట పాడుతూ ఉన్నాం, అందరూ నేర్చుకుందాం, చక్కగా దేవుణ్ణి కనపరుద్దాం. మరి ప్రభు చిత్తం అయితే వీడియో ఆల్బమ్స్ కూడా చేసి మనం కూడా ఆ పరిచర్యను మరి ఆన్లైన్ లోనికి పంపిద్దాం మన పాటలు కూడా. కాబట్టి మీ ప్రార్థన కావాలా, సహకారం కావాలా. దేవుడు తన యొక్క పరిచర్యను, ఈ సంగీత పరిచర్య కూడా ముందుకు తీసుకెళ్దాం మనం. హల్లెలూయా. కనుక ఇలాంటి దేవుడు మన జీవితంలో యుగ యుగములు స్తుతించిన ఆయన రుణం మనము దివారాత్రాలు సూచించినా కానీ మనం ఆయనకి ఏం చెల్లిస్తాం? అట్టి కార్యాలు మన జీవితంలో, ప్రేమ, దేవుడి త్యాగం, దేవుని యొక్క కృప మనకి ఇచ్చాడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని మనం కనపరచాలా. మన జీవితంలో 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో మహా అద్భుతాలు తండ్రి మన జీవితంలో చేసుకుంటూ వచ్చాడు, చేసాడు కూడా. అవి లెక్కలేనటువంటి కార్యాలు నా జీవితంలో, మీ జీవితాల్లో దేవుడు చేశాడు, చేసుకుంటూనే వస్తున్నాడు. మరి ఆయన్ని కనపరుచుకోవాలా, స్తుతించుకోవాలా. నిజంగా మనం స్తుతించడానికి కారణం ఆయనే. ఈ స్థితికి కారణం, ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఈ స్థితికి కారణం ఎవరు? ఆయనే కాబట్టి అలాంటి కార్యాలు బట్టి ఈ పాటలు దేవుడు మనకి ఇచ్చాడు. అప్పుడు స్తుతించండి, పాటలు పరిచయం ముందుకు తీసుకుని వెళదాం. దేవునికి స్తోత్రం. దేవుడి కృపలో మరి ఒక నెల 6 మాసాలు అయ్యి 7వ మాసం చూడండి. సంవత్సరం 2025 సంవత్సరం సగం అయిపోయింది కదమ్మా. అది అయిపోయింది, ఇంకా 6 నెలలు మాత్రమే ఉన్నది. మరి నిజంగా ఒకసారి ప్రశ్నించుకుంటే ఈ 6 నెలలు ఏం చేశాం? మనం ఏం చేశాం? నీకు కాదు, దేవుడి కొరకు ఏమైనా చేశాం? ప్రశ్నించుకున్నాం. సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. దేవుడి పని నువ్వు ఎంత చేసావు? దేవుడి పరిచయం ఎంతో నువ్వు పాటిస్తాను. నీ వంతు నువ్వెంత దేవుడి కొరకు పోరాడుతున్నావు? దేవుడి పని చేయాలని సంవత్సరాలు గడుస్తుండగా దేవుడి పని నీ వంతు నువ్వు ఒక ఆత్మని దేవుడి దగ్గరకు రాబోతే, ఒక ఆత్మ కూడా సంవత్సరానికి దేవుడి సరే సిద్ధపరచకపోతే దేవుడు తప్పకుండా దేవుళ్ళు ఎక్కడుగుతాడు. ఇంత మేలు పొందుకుని నీ రకాలుగా సత్యం తెలుసుకుని సత్యాన్ని హృదయంలో ఉంచుకున్నావు. ఎందుకని? సత్యాన్ని వివరించి హృదయంలో పెట్టుకోకూడదు, సాక్ష్యం చెప్పాలా, సత్యాన్ని వివరించాలి. చెప్పినప్పుడే అద్భుతం జరిగింది. అందుకని ఒక కీర్తనలో 40వ కీర్తనలో ఒక మాట అంటారు భక్తులు. చూడండి, కీర్తన గ్రంథంలో ఆయన సత్యము, ఆయన మేలు, ఆయన ఉపకారం మనసులో దాచుకోకూడదంట. చాలా మంది అలా దాచుకుంటారు. 40వ కీర్తనలో ఒక చోట అంటాడు, ప్రియులారా 40వ కీర్తన తీయండి, అందరూ త్వరగా తీస్తే 40వ కీర్తన 10వ వచనంలో అంటే ఇలాగ రాయబడుతున్నది. ఏమంటున్నాడు? చదవండి త్వరగా. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేను. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహా సమాజమునకు తెలుపుగా ఎంత అద్భుతమైన మాట అండి. తన భారం మండే హృదయము, మండే గుండె, సత్యాన్ని గురించి అన్వేషణ, దేవుని కొరకు తృష్ణ కలిగిన హృదయం లాంటిది. 3 మాటలు ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ అన్నాడు, నీ నీతిని నా హృదయములో నేను ఉంచుకుని ఊరక ఉండను. హల్లెలూయా. ఊరకుండా ఏదో ఒకటి చెయ్యి, సాక్ష్యం చెప్పు, ప్రార్థన చెయ్యి, సువార్త చెప్పు, ఆత్మ దేవుని దగ్గరికి నడిపించు. ఊరకను కూర్చోవటం అది మంచి లక్షణము. దేవుడు అంటున్నాడు, ఊరకుండొద్దు, బయలుదేరు, ఊరకుండొద్దు, దేవుని కొరకు నిలబడు, ఊరకుండొద్దు, ప్రార్థన చేయి, ఊరకుండొద్దు, నీతిని మనసులో పెట్టుకోవాలి. నీ నీతి, దేవుడు నీకు నీతిని అట్టించాడు, ఆ విషయాన్ని చెప్పు. హల్లెలూయా. 2వ మాట ఉన్నాడు తెలుసా? నీ సత్యమును, నీ రక్షణను
నేను వెల్లడి చేస్తా. ఇదండి దేవుడు మనకి ఇచ్చింది. మనం ఏం వెల్లడి చేయాలా? ఆ ఇంట్లో 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 అంటే కాదు, వాళ్ళు అట్టంటగా నువ్వు ఎట్టంటగా అట్టేది అట్ట కాదు, చెక్క కాదు, పొట్ట కాదు అని ఆడ ఏడ తాలింపులు వేసి పక్కన వాళ్ళకి గుమాయించి గుమ్మగుమ్మలు పెడతా ఉంటారు. అరే ఆడి ఆలయాలు ఎందుకు వెల్లడి చేస్తున్నావు? ఎవరో విషయాలు వెల్లడి చేసిన పని లేదు, నీకు ఒక పని పెట్టాడు. వెల్లడి చేయాల్సినవి ఉన్నాయి కొన్ని. దేవునికి స్తోత్రం. అసలు తీసేసి పసర పెట్టుకున్నారు మీరు. పసర ఎందుకు నీకు? అసలు పెట్టుకో. ఏంటి అసలు? ఏంటి వెల్లడి చేయాలా? ఏంటి తెలపాలంటే ఇక్కడ అన్నాడు, నీ సత్యము నీ రక్షణ నేను వెల్లడి చేస్తా, వెల్లడి చేస్తా. హల్లెలూయా. అదండి సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 అంటాడు. సత్యం అంటే దాని వివరణ చెప్పాడు, అర్థం చెప్పాడు. సత్యం అంటే ఏంటో తెలుసా? సత్యాన్ని గురించి అని చక్కగా అన్నాడు. చదువు. ఎంతసేపా మళ్ళీ చదువుమా. యోహాను సువార్త 17:17 సాయి. సత్యమందు వారు ప్రతిష్ఠించుము. వావ్, హల్లెలూయా. చెప్ప గట్టిగా హల్లెలూయా. సత్యం అంటే ఏదండి? నీ వాక్యమే. నీ వాక్యమే సత్యము. సత్యముందు వారు ప్రతిష్ఠ చేయి, సత్యముతో నింపు. ప్రభువా ఇదిగో నీ వాక్యమే ఏమైనది? సత్యం అంటే ఏదో తెలుసు, వాక్యము. ఇంకో చోట అంటాడు యోహాను సువార్త 16:4 వచ్చిన అంటాడు, 14:6 అంటాడు. 14 తర్వాత చదవండి, ఎంతసేపు ఉండకూడదు. యేసు నేనే మార్గము, నేనే సత్యమును, జీవమును. హల్లెలూయా. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. నా ద్వారా తప్ప ఈ తండ్రి వద్దకు ఎవ్వరు కూడా. అదంటే మన బాధ్యత, మన డ్యూటీ ఏంటంటే తండ్రి దగ్గరకు అనేక మందిని నడిపించాలా, మందిరానికి అనేక మందిని నడిపించాలా, దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించాలా. నతానీయులు దేవుని సన్నిధిలో కొంతమందిని నతానీయుల వలె మనం దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించే వ్యక్తులుగా ఉండాలా. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీ తన సాక్ష్యం ద్వారా అనేక మందినే కాదు, ఊరిని దేవుని దగ్గరికి నడిపేలాగా తన సాక్ష్యాన్ని, రక్షణను, సత్యాన్ని వెల్లడి చేస్తే ఊరు కదిలింది. దేవునికి ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. సత్యము వెల్లడగాల. సత్యము రక్షణ. దేవుడిచ్చిన నీకు ఎట్లా రక్షణ వచ్చిందో, ఎట్లా స్వస్థత వచ్చిందో, ఎట్లా అద్భుతం జరిగిందో, ఎలా మేలు పొందుకున్నావో, ఎలాంటి కార్యాలు చేశాడో అది మనసులో పెట్టి కూర్చోబాకు, ఓరకుండబాకు. సత్యాన్ని నీవు, సత్యం అంటే వాక్యము ప్రకటించు. కరపత్రికలు కొంచెం అవసరమైతే వెళ్ళిపో. ఎంతో మంది కాళ్ళు చేతులు లేనోళ్ళు నాకు మన ఒక సీడీ పెట్టాడు. రాజమండ్రి కాదు, కడపంట బ్రదర్ రమేష్ బ్రదర్, మీరు చూసేరే లేదు. ఎట్లా నడుచుకుంటా చూసే ఉంటారు. చాలా బలహీన. చూసారమ్మా మీరు వీడియో? అందరికి వచ్చింది. చూసావా వెంకటేష్ బ్రదర్? ఎడబాయి నీ కృపలని పాటల చివరిలో ఉంటుంది. నీ సేవలో ఎదురైనా ఎన్నో పరిస్థితులకు నీ సేవను చేయలేక బలహీనం ఉన్నప్పుడు ఆ పాటలో, ఆ సీడీలో ఒక బలహీనుడు కాలు లేదు, చేయలేదు, బ్యాగోడు తగిలించుకుని బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది పేపర్ తీసుకుని మొత్తాన్ని వేసేది, కరపత్రిక తీసుకుని డిస్ప్లేసి అయినా కానీ గుర్తు చేసుకుని కింద పడిన పేపర్ తీసుకుని కాళ్ళు చేయలేనమ్మా. ఇది దేవుని సువార్త చెప్పమని పిలిచాడు కాబట్టి కొట్టినా, తిట్టినా, ఉమ్మేసినా, ఏ బాధ పెట్టినా సరే ఆ పత్రికలు పంచుకుంటూ వెళ్ళాడు. ఈ రోజు ఇంటర్వ్యూ పిలిచి ఆ బ్రదర్ని చూడండి, రమేష్ కడపనికి కొడితే ఆయన ఆ బలహీనత ఉంది యూట్యూబ్ లో చూడండి. నాకు చాలా ఆశ్చర్యం వేసి గొప్ప సిగ్గేసింది. ఒక కాళ్ళు చేతి లేనోడు దేవుని సత్యాన్ని హృదయం ఉంచుకోకుండా వెల్లడి చేయడానికి, స్వార్థ ప్రకటించడానికి, కరపత్రికలు పంచడానికి త్యాగంతో కూలుకుని తిండి లేకపోయినా నడుచుకుంటూ స్వార్థ ప్రకటిస్తుంటే అన్ని ఉండి, కాళ్ళు చేతులుండి, కళ్ళుండి, అన్ని ఉండి మనం ఏం చేయలేకుండా ఒక విధంగా చెప్పాలంటే సోమరపోతులకు ఇళ్లల్లో కూర్చుంటున్నావు కానీ ఏం చేయి. అందుకు ఆ దేవుడు నేను పిలిచి, అందుకు దేవుడు కూర్చోటానికి ఏ చింత లేకుండా ఉండటానికి ఏర్పాటు చేస్తుంది. దేవుడి పర్పస్, ఉద్దేశం మన పట్ల సత్యాన్ని, రక్షణను తెలపాలి. భక్తుడు ఎంత అద్భుతంగా అంటున్నాడండి, నీ నీతిని నా హృదయంలో నేను ఎవరితో నిలుచుకున్న వరకు నీ సత్యాన్ని
నీ రక్షణను నేను వెల్లడి చేస్తాను. అంటే వెల్లడంటే మా తెలుపుతున్నా, సత్యము చెప్పు. అనవసరమైన మాటలు కూర్చుని సమయాన్ని వ్యర్థం చేసుకుని ఆడేడు మా అసలమ్మ ముచ్చట్లో కట్టి పెట్టారు బైబిల్ చదువుతుంది. అవి తీసి ఓరకుండకుండా ప్రార్థన చేయి, సత్యాన్ని ప్రకటించు, రక్షణ వెల్లడి చేయి. దానికి పరలోకంలో నీకు జీతం ఉండింది. దేవునికి స్తోత్రం. పరలోకంలో బహుమానాలు బట్టి ఈ లోకంలో లేకపోయిన పరలోకంలో దేవుడు సంపాదించుకో బహుమానాలు. అది చెయ్యి. దేవుని దగ్గరకు నడిపించే డ్యూటీ అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి, సత్యము చేస్తే దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి రాకూడదు. ఇది మన డ్యూటీ, ఇది మన పని. మనం అందరము ఈ భారము కలిగి ఉండాలి. ఏదమ్మా మనం మన ఆత్మ స్వజనులన్నా రక్షించుకున్నావా? నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా తోబుట్టువులు, నా ఇంటి వారైనా రక్షణ పొందారని వారి గురించి ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎంత కన్నీరు కారుస్తున్నారు, ఎంత వాక్యం చెబుతున్నారు, లేకపోతే మీ వల్ల కాకపోతే దేవుని మందిరాన్ని చెప్పిస్తున్నారంటే దాంట్లో కూడా నిల్లు 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 అయిపోయింది. భారం అమ్మా సువార్త ప్రకటించాలి. మన ప్రాంతాలు, మన కుటుంబాలు మనం రక్షించుకోవాలి, మన ఊరిని మనం రక్షించుకోవాలి. ఆలోచన చేస్తున్నా నేను, మనం స్వార్థ సభ వరకు కూర్చోవటం కాదు, స్వార్థ కూడికలన్నా పెడదాం. దేవునికి స్తోత్రం. మనం స్వార్థ చదువుతాం, సాక్షి చదువుతాం, ఇతరుల సేవకులు, దైవ సేవకులను తీసుకొచ్చి వాక్యం చెప్పితే ఆ సత్యము, ఆ రక్షణ గురించిన వార్త ఒక్క వ్యక్తం పట్టుకున్నా కానీ అంత సంతోషము. హల్లెలూయా. ప్రార్థన చేయండి. స్వార్థ ప్రార్థన సభలు అనుకుంటున్నాం, ఈ నెలలో సభలు అనుకుంటున్నాం. మరి దేవుని చిత్తములో మరి ప్రార్థన చేయండి. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ నెలలో దేవుని చిత్తం అయితే 2 రోజులన్న గాస్పుల్ మీటింగ్స్ పెడదాం, స్వార్థ ప్రకటిద్దాం. మన ప్రాంతాలకి మనం చూద్దాం. అందరికి గాస్పుల్ మీటింగ్స్ జరుపుని రండి, దేవుని దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మనంతా మనం అందరూ వెళ్ళిపోయి కొంతమంది దేవుని వాక్యాన్ని వినిపింపజేస్తే, సత్యాన్ని వెల్లడి చేస్తే తద్వారా ఆత్మలు పట్టబడితే సంఘ అభివృద్ధి జరిగింది, కార్యాలు మనం చూడగలం. దేవుని స్తోత్రం. అది అలా కాకుండా నీ డ్యూటీలు, నీ పనులు నీకంత కాదమ్మా. దేవుని పనిలో కూడా ఉండాలి. దేవుని పని నీ పనులే కాదు, దేవుని పని చెయ్యాలి. ఓరుకుండకూడదు. సమయం కేటాయించుకో, సమర్పణ చేసుకో, నూతన తీర్మానాలు చేసుకో. దేవుని పని కొరకు ఎలా చేయాలని చేసుకోండి. ఇక్కడ నుండి ప్రతి శనివారము చర్చిలో సిద్ధపాటు పోవటం ఉండిద్ది. కొన్ని పరిస్థితులు బట్టి పక్కపేటలో ప్రేయర్స్ పెట్టాలని ఆలోచన చేసి సిద్ధపాటు కొన్ని రోజులు ఆగినాయి. ప్రతి శనివారం రాత్రి సిద్ధపాటు కూడిక ఖచ్చితంగా ఉండిద్ది. సిద్ధపాటు కూడిక 5 గంటల కలవచ్చు, 9 గంటలకు క్లోజ్ చేసుకోవాలా. ఆ సిద్ధపాటు కూడికలో కలుసుకోనండి. ప్రార్థనల చేత మన పర్పస్ లని నెరవేర్చబడినట్లుగా, దేవుని పని జరుగునట్లుగా, ఆత్మకార్యం జరుగునట్లుగా. దేవుని స్తోత్ర. ఇది మనం చేయాలి. నీ సత్యమును, నీ రక్షణను వెళ్ళడు. ఇంకో మాట ఉన్నాడు తెలుసా బైబిల్ గ్రంథంలో? ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కింద లేఖనం అన్నాడు, నీ కృపను, నీ సత్యమును చర్చిలో కాదంట. ఎక్కడ కాదంట? చర్చిలో కాదు, మహాసమాజం బయట ఎలంబరంగా తెలుపుటకు నేను మరుగు చేయలేను. మహాసమాజానికి దేవుని కృప ఏంటో, దేవుని వాక్యం సత్యం ఏంటో తెలుపు చేస్తా. ఇది తీర్మానం, ఇది మనకు కావాలా. దేవునికి స్తోత్ర. ఈ వెర్షన్లో మనం ఉండాలా. దేవునికి స్తోత్రం. ఈ భారంతో మనం ఉండాలా. దేవునికి స్తోత్రం. ఈ స్వార్థ పని మనం చేయాలా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని చిత్తం అయితే స్వార్థ సభలు ఈ సత్యము, కృప, రక్షణ వెల్లడి చేయడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. కాబట్టి నేను అనుకుంటున్నాను, దేవుని సన్నిధానంలో దేవుని యొక్క స్వార్థను ప్రకటన చేయాలి. మీ వంతు మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసి డేట్లు మనం నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత దేవుని ఏంటని మనము ఆలోచన చేసుకున్నాము. మరి దేవుని యొక్క కృపలో మనం రక్షించుకున్న దేవుని యొక్క వైపు మనం చూసి రక్షణలోనికి అనేక మందిని నడిపించుతాం. మనంతో దేవుని పరిచర్య ఇది. దేవుని యొక్క సాక్షి అనుభవం. భక్తుడు 3వ మాట్లాడినాడు, మనం కూడా ఇదే చేయాలా. ఆయన నెంబర్ 1 అనేది, నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఓరపడలేను. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేస్తాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలపకుండా నేను వాటికి మరుగు చేయలేను. వాటిని మరుగు చేయను. మనం మరుగు చేయకూడదు. ఇది చేయాలి. మనం ఓరకుండకూడదు. దేవుని పని చేయాలి. అలాంటప్పుడు
కార్యాలు మన సంఘంలో మనం చూడగలం. ఆ భారం, ఆ బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు నీ సాచము సమాజములో నీ నీతిని నా హృదయములో నీ సాచము సమాజములో నీ నీతిని నా హృదయములో దాచియోచలేనో ప్రభు దాచియోచలేనో ప్రభు అవి అన్నియునో మించి లెక్కకు మించి అయ్యున్నవి మయున్నవి నా ప్రాణ ప్రియుడా నా యేసు ప్రభువా నా జీవితం అంకితం నీకే నా జీవితం అంకితం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మంచిది పిల్లరా. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుడి పనిలో ముందుకు వెళ్ళడానికి కృపనిచ్చి నడిపించును గాక. ఈ సమయంలో దేవుడు చేసిన మేలును తలచి మరి ముగ్గురు బిడ్డల సాక్ష్యాలు సిద్ధపడ్డాడు. వారు చేసినటువంటి మేలును బట్టి సాక్ష్యం చెబుతుండగా దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం. ఈ సమయంలో రెండమ్మ దేవుడి సన్నిధిలో సాక్ష్యాలు సిద్ధపడ్డారు.